మీ ఎలాంటి వ్యాపార ప్రకటనలకైనా వెంటనే మా ఛానల్ సంప్రదించండి. వృశ్చిక రాశి వారికి ఈ నెల మొత్తం కూడా ఆర్థికంగా చాలా బాగుంటుంది. డబ్బుల కోసం మీరు వెతుక్కోవాల్సిన అవసరమే లేదు. అలాగే ఫుడ్, ఎక్కడికి వెళ్ళినా ఫుడ్ అనేది మీకు పిలిచి మరీ పెడతారన్నలో సందేహం లేనే లేదు. అంతేకాదండి, మీ కుటుంబంలో వృద్ధి, ఎక్కువగా పాటలు పడే శక్తి, ముఖవర్చస్సు పెరగడము, గుర్రాలు సంబంధించిన విషయాల్లో ధనం పెరగడము, అంటే హార్స్ రైడింగు, అశ్వ సంపద, గుర్రాలంటే ఇష్టపడము, ఇవి మీకు జరగడానికి అవకాశం ఉంది. అంతేకాకుండా గాయకులకి, యాంకరింగ్ వృత్తిలో ఉన్న వారికి, అలాగా మీ విద్యలోనూ బాగా డబ్బులు సంపాదించడానికి విద్యలో డబ్బులు సంపాదించడం అంటే విద్యలో బాగా రాణించడము, యాంకరింగ్ వృత్తిలో ఉన్న వారికి, అలాగే గాయకులు కూడా డబ్బు సంపాదించుకుంటారు, ధన ప్రాప్తి కలుగుతుంది. ఒక విషయం చెప్పాలంటే వృశ్చిక రాశి వారికి ధనం నిండుగా ఉంటుంది అని చెప్పచ్చు, డౌటే లేదు. ఇక్కడ మీకు చతుర్థ భావంలో 5 గ్రహాలు ఉన్న మాట మర్చిపోకూడదండి. 5 గ్రహాలు ఏంటంటే రవి, బుధ, కుజ, శుక్ర, రాహులు. ఇంతకుముందు మీకు చతుర్థ భావంలో రాహు ఉన్నాడంటే మనం ఏమనుకునే వాళ్ళం, విదేశ పర్యటన చేస్తుంటారు, ఆభరణ ప్రాప్తి కలుగుతుంది అనుకుంటూ ఉంటాం. ఇక్కడ ఏమైంది, రవి బుధులతో పాటు గురు దృష్టి ఉంది. ఇక్కడ ఏం చెప్పాలంటే రవి బుధ కొన్ని కన్ఫ్యూజన్గా ఉంటుంది, జస్ట్ ఇన్ఫర్మేషన్ కోసమే. రవి బుధులు కుజుడితో కలిసిన రాహు ఉండడం వల్ల డాక్టర్స్ సంబంధించిన విద్య వస్తుంది మీకు. ఎంబీబీఎస్ అంటారు సరే, ఎంబీబీఎస్, ఎంఎస్, ఎండి, కొంతమంది స్టెప్ 3 అని ఫారిన్ కంట్రీస్ వెళ్తుంటారు. ఆ విద్యలో రాణిస్తారు మీరు, ఖచ్చితంగా ఉంటుంది. రవి బుధుల వలన గురుడు, ఇది నా సొంత కవిత్వం కాదండి, ఈ శాస్త్రం ఏం చెప్తుందో చెప్తున్నాను మీకు. పైగా ఈ కుంభరాశి డాక్టర్ సంబంధించిన రాశి, పైగా రవి బుధులకి గురుదృష్టి ఉంది. ఎక్కడైనా సరే రవి బుధులకి గురుదృష్టి ఉందంటే ఫైనాన్స్ రంగంలో కూడా రాణిస్తారు వాళ్ళు. ఫైనాన్స్ రంగం అంటే ఆడిటర్స్ గాను, ఫైనాన్స్ అంటే అకౌంట్స్ ఆడిటర్స్ గాను, అలాగే గవర్నమెంట్ సంబంధించిన ఆడిటర్స్, స్టాట్యుటరీ ఆడిటర్స్ అంటాము, అలాగే సిఏ, సిఎంఏ అంటాం కదండి, నాది సిఎంఏ కదా, నాది కాస్ట్ అండ్ మేనేజ్మెంట్ అకౌంటెంట్. సో ఆ విద్యలో కూడా మీరు రాణిస్తారు. ముఖ్యంగా యాస్ట్రాలజర్స్గా కూడా మీరు రాణిస్తారు, యాస్ట్రాలజీ సంబంధించిన విద్యలో కూడా మీకు వస్తుంది. అంతేకాకుండా కుజుడితో కలిసిన బుధుడు ఉండడం వలన మ్యాథమెటిషియన్ గాను, ఇంజనీర్స్ గాను, ఆడిటర్స్ గాను, డాక్టర్స్ గాను, ఈ 4 విభాగాలు మీరు ఉంటారు. చదువు అంటే ఇంట్రెస్ట్ పడుతుంటారు ఎక్కువ. అంతేకాకుండా మీకు రవి కుజరాహులు ఉండడం వలన స్పోర్ట్స్ రంగంలో కూడా మీరు నిష్ణాతులు అవుతారండి. స్పోర్ట్స్ అంటే బాగా ఇష్టపడుతూ ఉంటారు. అంతేకాకుండా మీ తల్లిగారికి ఆర్థిక పరిస్థితి, చదువులో మీకు బాగా ఉన్నతంగా రాణించడము, రైతులకు బాగుండడం జరుగుతుంది. మీకు సంగీతం అంటే పిచ్చి అంటారు కదా, మీ సంగీతం అంటే ఇష్టం. సంగీతంలో కూడా మీకు బాగా నేమ్ అండ్ ఫేమ్ వస్తుంది, మీకు ఆపర్చునిటీస్ వస్తాయి, అవకాశాలు, ధన సంపాదన బాగుంటుంది. ముఖ్యంగా పంచమ స్థానంలో శనితో కలిసిన శుక్రుడితో కలిసిన రవి ఉన్నారండి. అంటే ఇక్కడ ఏం చెప్పాలి అంటే, పంచమ స్థానంలో శని శుక్రులు ఉన్నారంటేనే ఆడపిల్లలు కలుగుతారు, మీకు పుత్రిక సంతాన యోగం కలుగుతుంది, ఆడ సంతానం వలన అదృష్టం పట్టుకుంటుంది మీకు, అదొకటి ఉంది. రవి ఒక్కడే పంచమ స్థానంలో అంటే మగపిల్లవాడు కూడా ఉంటాడు మీకు, అదొకటి. అంతేకాకుండా రవి శనులు పంచమ స్థానంలో ఉన్నారంటే రాజకీయ రంగంలో పదవులు ఇవ్వడానికి కూడా వాళ్ళు వెనకాడరు, తెలుసండి, అంత అద్భుతం. అంతేకాకుండా రవి శనుల కాంబినేషన్ వలన మీకు పదవులు రావడము, ధర్మకార్యాలు చేయడము, శుభకార్యాలు చేయడము, ఎదుటి వాళ్ళని పోషించే శక్తి కలగడము అద్భుతంగా ఉంది కదండి. పంచమ స్థానంలో శుక్రుడు సప్తమాధిపతి అయ్యాడు అంటే మీ భార్య గారి వలన, మీ పిల్లల వలన, అంటే భార్య అంటే భర్త వలన ధనప్రాప్తి కలుగుతుంది. ముఖ్యంగా స్టాక్ మార్కెట్లో మీకు ధనం రావడానికి అవకాశం ఉంది. కొన్ని సందర్భాల్లో లాసులు కూడా వస్తాయి. కారణము శని పంచమస్థానంలో ఉండడమే కారణం. ఏదైనా 26th నుండి 6వ భావంలో శుక్రుడు మంచివాడు కాదు, శుభ ఫలితాలు ఇవ్వడు. కాకపోతే వివాహాది వేడుకలు, భార్యాభర్తల యొక్క దాంపత్య జీవితము నిండుగా బాగుంటుంది. ఏదైనా హెల్త్ ప్రాబ్లమ్స్ రావడానికి అవకాశం ఉందండి. అష్టమ స్థానంలో గురుడు ఉన్నాడంటే కొన్ని సందర్భాల్లో మంచి ఫలితాలు ఇవ్వడానికి కూడా అవకాశం ఉంది. అంటే ఏంటంటే శత్రువుల వలన భయం లేకుండా ఉండడము, మీకు అనారోగ్య సమస్యల నుంచి త్వరగా బయటపడేది చేయడము, అలాగే మేనమామూలుగా బాగుండేది చేయడము, సడన్ గెయిన్స్ ఉండేట్టు చేయడము, ఇవన్నీ ఉంటాయి. భాగ్యస్థానం కూడా బాగుంది కాబట్టి తరచూ మీరు ప్రయాణాలు చేయవలసి వస్తుంది. అలాగే తీర్థయాత్రలు చేయడము, ఉన్నతమైనటువంటి విద్యారీత్యా మీరు విదేశాలు వెళ్ళడము, మీ వ్యాపారాభివృద్ధి కలగడము, ఇవన్నీ జరుగుతాయండి. ముఖ్యంగా
కేతు ప్రభావం వలన గవర్నమెంట్ సంబంధించిన ఉద్యోగాలకి, అలాగే రియల్ ఎస్టేట్ సంబంధించిన సాఫ్ట్వేర్ రంగ ఉద్యోగస్తులకి మీకు బాగుంటుంది. అంటే ప్రమోషన్స్ రావడము, మీకు కొద్దిగా అనుకున్న చోటుకి కంటే కొద్దిగా ఇష్టం లేని చోటుకి ట్రాన్స్ఫర్స్ అవ్వడము జరుగుతుంది. ముఖ్యంగా గవర్నమెంట్ సంబంధించిన ఉద్యోగస్తులకి డెవలప్మెంట్స్ ఎక్కువగా ఉంటాయి. అందుకనే ఎవరైతే గణపతి ఆరాధన చేసుకుంటారో, గణపతిని పౌర్ణమి వెళ్ళిన తర్వాత చవితి ఉంటుంది కదా, ఆ చవితి పూట గరికితోటి తెల్లని పుష్పాలతోటి పువ్వులతోటి పూజిస్తారో వాళ్ళకి సాఫ్ట్వేర్ రంగ ఉద్యోగాల్లోనూ, గవర్నమెంట్ సంబంధించిన ఉద్యోగాల్లోనూ, రియల్ ఎస్టేట్ రంగంలో సంబంధించిన బిజినెస్లోనూ బాగా రాణిస్తారు. కుజుడు కూడా ప్రభావం ఉంటుంది కాబట్టి ఖచ్చితంగా మీకు డెవలప్మెంట్స్ ఎక్కువ ఉంటాయి. ఏదేమైనా లాభస్థానాన్ని సరి చూస్తున్నాడు కాబట్టి కొద్దిగా లాభాలు తక్కువ ముఖం పడడానికే అవకాశాలు ఉన్నాయి. అంతేకాకుండా మీకు శనీశ్వరుడు దృష్టి మీకు లాభస్థానంలో ఉండడం వల్ల మీ అక్కయ్య గారికి, మీ తోబుట్టువులకి కొంచెం హెల్త్ బాగుండిపోవడము, ఫ్లో ఆఫ్ మనీలో తేడా రావడము జరుగుతుందండి. ముఖ్యంగా మీ 12వ భావాన్ని గురుడు చూస్తున్నాడు. 12వ భావాధిపతి 6వ భావంలో ఉన్నాడు. అంటే ఇక్కడ ఏం చెప్పాలంటే, మీకు 12వ భావాన్ని గురుడు చూడడం వలన మీకు సన్మానాలు జరగడము, అలాగే విదేశ పర్యటన జరగడము, అక్కడ పరిస్థితులు అనుకూలంగా ఉండడము, మిమ్మల్ని ఆదరించడము జరుగుతుందండి. అంతేకాకుండా దైవ దర్శనాలు, పుణ్యక్షేత్ర దర్శనాలు, అలాగే గురువుగారులు పీఠల బదులు కలవడాలు, వాళ్ళ పాద పూజ చేసుకునే అవకాశాలు, అంతేకాకుండా మీరు చేసేటువంటి ప్రయాణాలు, దైవ దర్శనం కోసం వెళ్ళే ప్రయాణాలు అవన్నీ బాగా సక్సెస్ఫుల్గా ఉంటాయి. వాటి వలన ధనం ఖర్చు అవుతూ ఉంటుంది. అంతేకాకుండా దైవారాధన వలన ధనం ఖర్చు అవ్వడము జరుగుతుందండి. తీర్థయాత్రలు చేయడం వలన, అలాగే మీరు విదేశాలకు వెళ్ళి అక్కడ మీరు దైవ దర్శనాలు చేసుకోవడం వలన కూడా మీకు బాగుంటుంది. ఏదేమైనా విద్యార్థులకి అనుకూలవంతమైన కాలము. కష్టపడి చదివితే ఇంజనీరింగ్ విద్యలోను, డాక్టర్స్ విద్యలోను, మాస్టర్స్ ఇన్ లా, ఈ 3 కూడా మంచి అవకాశాలు రవి, శని, అలాగే కుజులు ఇస్తున్నారు. కాబట్టి మీరు కష్టపడండి, డెఫినెట్గా సక్సెస్ అవుతారు. అలాగే రాజకీయ రంగంలో కూడా ఎదుగుతారు. అంతేకాకుండా గవర్నమెంట్ సంబంధించినటువంటి పదవుల్లో కూడా ఉంటారు. సివిల్ సర్వీసెస్, ఐఏఎస్లు, ఐపీఎస్ అంటారు కదా, వాటిలో రాణించడానికే ఎక్కువ అవకాశాలు ఉన్నాయి. అందుకనే వృశ్చిక రాశి వారికి ఎక్కువగా రండి మీరు సూర్య భగవాన్ ఆరాధన చేయాలండి. సూర్య భగవాన్ ఆరాధన చేయడం వల్ల 10th హౌస్ లార్డ్ కూడా అయ్యాడు. ఆయన రవితో కలుస్తున్నాడు కాబట్టి గవర్నమెంట్ సంబంధించిన ఉద్యోగాలు త్వరగా రావడానికి అవకాశం ఉంది. నాన్నగారికి బాగుంటుంది, ముందర మీ ఫాదర్కి బాగుండడానికి అవకాశం ఉంది. అలాగే సుబ్రహ్మణ్య స్వామి వారికి పూజించడం వలన మీ రాష్ట్రాధిపతి అయ్యాడు కాబట్టి ఆయన సర్వశుభాలు, త్వరగా పెళ్ళిళ్ళు అవ్వడాలు, మంచి మంచి ఉద్యోగాలు రావడాలు, విదేశ పర్యటన చేయడాలు, విద్య రీత్యా విదేశాల హైయర్ ఎడ్యుకేషన్ రీత్యా విదేశ పర్యటన, విదేశాలు చదువుకోవడాలు కుజుడి వలన జరుగుతాయి. కాబట్టి సుబ్రహ్మణ్యేశ్వర స్వామిని, సూర్యభగవాన్ని ఆరాధించడం వల్ల సర్వశుభాలు కలుగుతాయి.